హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ రమణి. ఈ రోజు అయితే మేము గణేష్ గడ్డ టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. మా మమ్మీ మార్నింగ్ నుంచి వెళ్దాం అంటే నేను చాలా లేట్ చేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వడ తింటున్నాను నేనైతే. మా మమ్మీ చట్నీ తీసుకొని రావడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఈజీగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది అనమాట. నాకు కూడా ఇలానే జరుగుతుంది. నేను ఏదైనా తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఏదో చూసి అక్కడే కనెక్ట్ అయిపోతాను అనమాట. అట్లా ఉంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యే వరకు 11 అయింది. ఇంకా మేము అలా షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ శ్రావణి ఏదో తీసుకుంటా అని చెప్పేసి అంటుంది అనమాట. నాకైతే ఏం తీసుకోవాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకా శ్రావణి అంటుంది లాలీపాప్ తీసుకుందాం అని చెప్పేసి అడుగుతుంది నాకు. ఇంకా అలా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం రావటము. టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం, గణేష్ గడ్డ. ఇంకా ప్లేస్ వచ్చేసి రుద్రారం, సంగారెడ్డి. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కొబ్బరికాయ బయట తీసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి మేము షాప్కి వచ్చేసాము. ఇంకా మేమైతే హౌస్ చేంజ్ చేసి 2 వీక్స్ తర్వాత అయితే ఈ టెంపుల్కి విజిట్ చేసామన్నమాట. ఎందుకంటే చాలా కొత్తగా అనిపిస్తుంది కదా ఇంట్లో ఉండడం అంటే. ఇంకా నేను ఈరోజు టెంపుల్కి కూడా చాలా సింపుల్గా రెడీ అయ్యి వచ్చాను. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న విగ్రహం, కోరిన కోరికలు తీర్చే సింధూర గణపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి గణేష్ గడ్డ. లొకేషన్ తెలంగాణ స్టేట్, పటంచేర్ మండల్, రుద్రారం విలేజ్. ఇక్కడ దక్షిణాముఖ గణపతిగా భక్తులకు గణనాథుడు దర్శనం ఇస్తారు. ఇక్కడి గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని
ప్రాచీన పుణ్యక్షేత్రంలో ఈ దేవాలయం ఒకటి. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టి 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని ప్రజలు నమ్ముతారు. అలాగే సండే లేదా ట్యూస్డే ఉంటుంది కదా, 11 డేస్ అలా 108 ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉంటారు. 200 ఇయర్స్ క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను గణేశుడికి పరమ భక్తుడు. సంకటహర చతుర్దశి రోజు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వెళ్ళి పూజలు అందుకుంటారని స్థానికులు ప్రజలు చెప్తున్నారు. ఒకసారి భట్టు తిరుమలకు వెళ్తూ రుద్రారం ఫారెస్ట్లో ఆగాడు. అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోని వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకు వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆ విగ్రహం కనిపించకుండా పోయింది. ఒక్కసారి మకందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణనాథుడి విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదలలేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మకందాస్ నిద్రపోయాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు. దాంతో మకందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు. అలా ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నేను హిస్టరీ అనేది తెలుసుకుంటాను. ఈరోజు మేము లేట్గా రావడంతో ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. దేవుణ్ణి చూడలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా తొందరగా వచ్చి చూస్తాను. ఇంకా అలా నా ప్రదక్షిణాలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నా. ఇంకా కొబ్బరికాయ కూడా శ్రావణి వాళ్ళు కొట్టేసి తీసుకొచ్చారు. ఇంకా అలా ఒకసారి టెంపుల్ అయితే చూద్దామని చెప్పేసి నేను అంతా చూస్తున్నాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది. ఇంకా ఎవరైతే అక్కడ లేరు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం వచ్చాం కాబట్టి. ఇంకా అక్కడే కొంచెం ప్రసాదం అనేది తీసుకున్నాను నేను కూడా. నెక్స్ట్ టైం అయితే వచ్చినప్పుడు దేవుడిని కంపల్సరీగా చూస్తాను. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉండే అనమాట. చూస్తా అనుకున్నాను, కాకపోతే మేము చాలా లేట్గా రావడంతో ఇంకా టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అలా అయినా కూడా భక్తులు అయితే చాలామందే వస్తున్నారు మెల్లగా. ఇంకా ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే, ఇక్కడ 108 ప్రదక్షిణాలు అయితే మనం చేస్తాం కదా, ఆ కౌంట్ అయితే మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నేనేంటి అంటే ప్రదక్షిణాలు చేసిన తర్వాత నాకు ఇక్కడ కొంతమంది చెప్తున్నారనమాట. సో ఇది హిస్టరీ.
ఇంకా టెంపుల్‌కైతే వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం కదా! ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట. ఇంకా ఇంటికొచ్చేసరికి 4:30 అయింది. నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. దట్ టూ చాలా లైట్ వెయిట్‌గా స్పైసెస్ ఏం లేకుండా అని చెప్పేసి అంటే మా మమ్మీ నాకు బగారా రైస్ చేసింది. ఇంకా టమాటో చట్నీ. ఈరోజు మార్నింగ్ మీ అందరూ చూసే ఉంటారు. నేను వడ తిన్నా. అది కూడా 10:40 ఆ టైంలో. ఇంకా ఆ తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ప్రసాదం అంటే అన్నం తీసుకొని తిన్నామనమాట అక్కడే. ఇంకా మీ అందరూ చూసే ఉంటారు. అక్కడ పప్పు చారు, ఇంకా ఆలూ కర్రీ, స్వీట్ నాకైతే చాలా నచ్చింది స్వీట్ అండ్ రైస్ అంతే. మేమైతే నాగుల పంచమి ముందు రోజైతే వెళ్ళామనమాట. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేము. 1 అవర్ తర్వాత మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. కాకపోతే మేము ఇంటికొచ్చిన తర్వాత చాలా షాపింగ్ చేసేటిది ఉంది. ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చుకోవాలి కదా! అందుకే అని. అండ్ దిస్ టేస్ట్ వాస్ సో గుడ్. మా మమ్మీ చాలా బాగా చేసింది బగారా రైస్. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానిలానే ఉంది అసలు. ఇంకా నేను తింటున్నంత సేపు మా మమ్మీకైతే కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉన్నాను. ఈవెన్ మై సిస్టర్ అండ్ బ్రదర్ కూడా. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఇన్‌స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఈ వీడియో ఒక్కటే కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇంకా థంబ్‌నెయిల్ కూడా ఎడిట్ చేయాలి అందుకని. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే ఫ్యామిలీ అందరూ కలిసి టెంపుల్‌కైతే వెళ్ళేసి రండి ఒక్కసారి. చాలా చాలా బావుంది. నాకు కూడా చాలా నచ్చింది పర్సనల్‌గా. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ వచ్చేసి నేను ఇలాగే అన్ని వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఫుడ్ వ్లాగ్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తే బెటర్‌గా ఉంటదనుకుంటున్నా. లేకపోతే మంచి సజెషన్ ఇస్తుండే మీకు. అసలు ఈరోజు ఏమైంది అంటే డిన్నర్‌లో మా మమ్మీ ఏం చేయాలి అని అనుకుంటే, నేను లేచిన తర్వాత అప్పుడు చెప్పాననమాట బగారా రైస్ అని చెప్పేసి. ఇంకా నా సజెషన్ అందరికీ నచ్చింది. అండ్ ఈరోజు ఫుడ్ కూడా చాలా చాలా బావుంది. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.